ఇప్పుడు ఈ చైన్ ఎవరికి తాకట్టు పెడదాం? ఉన్నాడుగా మన వడ్డీ వెంకన్న. హలో వెంకీ. చెప్పు ప్రియా. ఎక్కడున్నావు? బయట ఉన్నాను. నువ్వు ఎక్కడున్నా 5 minutes లో నా ముందుండాలి. సరే 5 minutes లో వచ్చేస్తా. వచ్చేసా. ఏంటి ప్రియా, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? ఏంటి పని? ఈ చైన్ తీసుకొని ఎంత వస్తుందో చెప్పు. ఏంటి ప్రియా ఇది? నీకు డబ్బులు వస్తున్న ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టడం, నా దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పు ప్రియా. ఇది తప్పేరా, కానీ తప్పట్లేదు. నువ్వు కానీ అమ్మేస్తావా? అమ్మేస్తే మా అమ్మ నన్ను కుమ్మేస్తుంది. జస్ట్ తాకట్టు అంతే. నాకు తెలిసి ఒక 5,000 వస్తాయి ప్రియా. అవునా? నువ్వు గీతకు తెలియకుండా శ్వేతకి, శ్వేతకి తెలియకుండా గీతకి మెయింటైన్ చేసినావు అని తెలిసిందా అనుకో. అవి ఎందుకులే గాని 7,000 తీసుకో. నువ్వు ఇంట్లో డబ్బులన్నీ నొక్కేసి వడ్డీ వ్యాపారం చేస్తున్నావు మీ నాన్నకు తెలిస్తే? వద్దులే గాని ఫైనల్ గా 10,000, అది కూడా 3 రూపాయలు వడ్డీకి. ఓకేనా మరి? ఫ్రెండ్స్ దగ్గర వడ్డీ ఏంట్రా? అమ్మమ్మమ్మ, ఫ్రెండే, వ్యాపారం వ్యాపారమే. ఆ రెండు మాత్రం కనెక్ట్ చేయకూడదు. సరే కానీ 2, 6, 4, 10. ఇదిగో ప్రియా. సరే నేను వస్తాను మరి. సరే సరే వెళ్ళు. అదేంటో అమ్మ ఊరెళ్ళిపోయినా నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రియా, అదేంటి కనిపించకుండా వినిపిస్తుంది కూడా. మాట్లాడుతుంది నేనేనే. అదేంటమ్మా అప్పుడే వచ్చేసావు? 4-5 days ఉంటా అన్నావుగా. ఏ తొందరగా వచ్చానని ఫీల్ అయ్యావా? పోనీ వెళ్ళిపోనా? ఎక్కడికి బ్యాగ్ తో బయలుదేరావు? ఎక్కడికి లేదమ్మా. బ్యాగ్ లో ఏమున్నాయి? బట్టలు. దేనికి? ఉతకడానికి. ఉతకాలంటే బకెట్ లో తీసుకెళ్లాలి గాని బ్యాగ్ లో ఎందుకు? అది బకెట్ దొరకలేదమ్మా, అందుకే బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్తున్నా. అవునే, బట్టలు ఉతకడానికి ఇంత బాగా రెడీ అయ్యావేంటి? ఊరికే రెడీ అవ్వాలనిపించిందమ్మా. సరే వెళ్ళు. ఏంటో ఇది, ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేసుకుంటుంది. పిచ్చి మొహంది. అవును, దీనికి కొత్త చైన్ ఇద్దామనుకున్నానే. ఎక్కడ పిలిచాను, కనిపించట్లేదు. అయిపోయాను. అమ్మ ఖచ్చితంగా చైనే వెతుకుతుంది. ఎక్కడ పోయి ఉంటది? అమ్మ ఏం వెతుకుతున్నావు? ఏం లేదే, బ్యాగ్ లో చైన్ పెట్టాను, కనబడట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదమ్మా, నేనేం చూడలేదు. నాకేం తెలీదు. అర్జెంటుగా వెంకీగడికి కాల్ చేయాలి. హలో వెంకీ, ఎక్కడున్నారా? నేను శ్వేతతో బయటకు వచ్చానే. తొందరగా ఇంటికి వచ్చేసి. దేనికి? అమ్మ ఊరు నుంచి వచ్చేసిందిరా, రాగానే చైన్ వెతుకుతుంది. నువ్వు ఎక్కడున్నా చైన్ తో సహా ఇంట్లో 5 minutes లో ఉండాలి. లేకపోతే అమ్మ నా చీటి చింపేస్తుంది. నీ చీటి చింపుతా. వద్దు, వచ్చేస్తున్నా. పక్కనే ఉన్నాను. మన డబ్బులు ఇస్తాలేరే బాబు, ఫస్ట్ ఇంటికి రా. సరే వచ్చేస్తున్నా. దొరికిందా అమ్మా? లేదే. సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఇక్కడ పెట్టావేమో. నాకు నీలా మతిమరుపు లేదు, ఇక్కడే పెట్టాను. నిజం చెప్పు, నువ్వేమైనా తీసావా? నేనెందుకు తీస్తా? అమ్మాయినా నాకేమో అవసరం. అమ్మ అక్కడ ఉన్నట్టుంది, చూడు. తీసుకో. ఎక్కడే? ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ బాబు. బాగున్నారా? బాగున్నానమ్మా. హాయ్, నువ్వెప్పుడు వచ్చావు? ఊరికే చిన్న పని మీద వచ్చాను, చూసి వెళ్దామని వచ్చాను. చైన్ దొరికింది. నీకోసమే కొన్నానే. ఎంత బాగుందో. అమ్మ నేనంటే నీకెంత ఇష్టం అమ్మా. మా అమ్మ బంగారం. అమ్మ ఇది మలబార్లో కొన్నావా? మలబార్లో కాదే, పక్క సందులో కొత్త షాప్ ఉందా, దాంట్లో 1000 రూపాయల చైన్ జస్ట్ 299 రూపీస్ కి బేరం చేసుకున్నానే. రోల్డ్ గోల్డా? ఈ పిచ్చి చైన్ కోసమా నేను పిచ్చి కుక్కలా పరిగెత్తుకుంటూ వచ్చాను. సరే, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం పనుంది, మళ్ళీ వస్తా. సరే ఆంటీ. ప్రియా, మన డబ్బులు ఇచ్చేస్తే అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్, నేను వెళ్ళాలి. ఏ డబ్బులు? అదే చైన్ తాకట్టు పెడితే ఇచ్చానే, ఆ డబ్బులు. కావాలంటే ఈ చైన్ ఉంచుకో. నాకు ఈ చైన్ కావాలన్నప్పుడు నీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటా. ఇది రోల్డ్ గోల్డ్ గా? అది పెట్టుకుని డబ్బులు ఇచ్చావుగా నాకు. అయినా రోల్డ్ గోల్డ్ కి గోల్డ్ తేడా తెలీదు. నీకెందుకురా ఈ వ్యాపారం? అంటే అది